మొన్న దివాళీకి గులాబ్ జామ్ 1+1 ఆఫర్ పెట్టారు కదా, దివాళీ రోజు ఒకటి చేసుకున్నాం. ఇంకా చేద్దాం అంటే టైం సెట్ అవ్వలా, ఈ రోజు అయితే కుదిరింది. ఇంకా గులాబ్ జామ్లో కొంచెం పాలు వేసుకుని, అవి సరిపోతే కొంచెం వాటర్ కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టా 15 మినిట్స్. ఉండలు చేసేటప్పుడు ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్ చేస్తే నున్నగా వస్తాయి, పగుళ్ళు అవన్నీ లేకుండా. ఈ ట్రిక్ మా అన్నయ్య నేర్పించాడు అనమాట. ఇలాగ అన్ని ఉండలు చేసేసుకున్నాక పాకం పెట్టుకున్నాను. పాకం పెట్టుకుని యాలకుల పొడి వేసేసుకున్నా. పాకం రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఈలోపు ఆయిల్ హీట్ అయింది. ఇంకా నెమ్మదిగా గులాబ్ జామ్ రౌండ్ చేసుకున్నవి వేసేసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా వేగించేసుకున్నాను. వేగించుకున్నాక తీసేసుకుని పక్కనే కొంచెం వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవడమే డైరెక్ట్గా. ఫస్ట్ టైం నాకు గులాబ్ జాములు ఇంత రౌండ్గా నున్నగా వచ్చినాయి. ఇంకా మా వారికి పెట్టేసి తర్వాత నేను కూడా 2 గులాబ్ జామ్స్ వేసుకుని తిన్నాను అనమాట. కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువైంది అంతే. గులాబ్ జామ్తో ఇంకా వెరైటీ కూడా చేశాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.